పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు మార్చి 22వ తారీఖు. లూకా సువార్త 15వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనం వరకు మరియు 11వ వచనము నుండి 32వ వచనం వరకు. సుంకరులు పాపులు అందరును యేసు బోధలు వినుటకు ఆయన వద్దకు వచ్చిచుండిరి. అది చూచి పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు ఇతడు పాపులను చేరదీయచ్చు వారితో కలిసి భుజించుచున్నాడు అని సనుగు కొనసాగిరి. అప్పుడు యేసు వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను. యేసు ఇంకను వారితో ఇట్లనెను, ఒకనికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రితో, తండ్రి ఆస్తిలో నా భాగము నాకు పంచిపెట్టుము అనెను. తండ్రి అట్లే వారిరువురికి ఆస్తిని పంచి ఇచ్చెను. త్వరలోనే చిన్నవాడు తన ఆస్తిని సొమ్ము చేసుకుని దూరదేశమునకు వెళ్ళెను. అక్కడ భోగ విలాసములతో ఆ ధనమంతయు దుర్వినియోగము చేసి తన ఆస్తిని అంతటినీ మంట కలిపెను. అప్పుడు అచ్చట దారుణమైన కరువు దాపరించుటచే వాడు ఇబ్బందులు పడెను. అందుచేత వాడు ఆ దేశమున ఒక యజమానిని ఆశ్రయింపగా అతడు వానిని తన పొలములో పందులను మేపుటకు పంపెను. వాడు పందులు తిను పొట్టుతో పొట్ట నింపుకొన ఆశపడుచుండెను. కాని ఎవరునూ ఏమీయూ ఇయ్యలేదు. అప్పుడు అతను కనువిప్పు కలిగి తనలో తాను ఇట్లా అనుకొనెను, నా తండ్రి వద్ద ఎందరో పనివారికి పుష్టిగా భోజనము లభించుచున్నది. కాని నేనిక్కడ ఆకలికి మలమలమాడుచున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు నీకును ద్రోహం చేస్తిని. ఇక నేను నీ కుమారుడను అనిపించుకొనదగను అని పలికెను. కాని తండ్రి సేవకులతో, త్వరగా వీనికి మేలి వస్త్రములు కట్టుపెట్టుడు, వ్రేలికి ఉంగరమును, కాళ్లకు చెప్పులను తొడుగుట, క్రొవ్విన కోడెదూడను వధింపుడు. మనము విందారగించి వేడుకలు చేసుకొందుము. ఏలయన మరణించిన నా కుమారుడు మరలా బ్రతికెను, పోయినవాడు తిరిగి దొరికెను అని చెప్పెను. పిమ్మట వారు విందు చేసి అతని పెద్ద కుమారుడు పొలము నుండి ఇంటికి వచ్చుసరికి సంగీత నృత్యముల ధ్వని వినిపించెను. అతడు ఒక పనివానిని పిలిచి, ఏమి జరుగుచున్నది అని అడిగెను. నీ తమ్ముడు వచ్చెను, కుమారుడు క్షేమముగా తిరిగి వచ్చినందుకు నీ తండ్రి క్రొవ్విన కోడదూడను కోయించెను అని అతను చెప్పెను. అందుకు అతడు మండిపడి లోపలకు అడుగుపెట్టుటకు ఇష్టపడకుండెను. తండ్రి వెలుపలకు వచ్చి అతనిని బ్రతిమాలసాగెను. అందుకు అతడు తండ్రితో, ఇదిగో, నేను ఇన్ని సంవత్సరముల నుండి నీ పని పాటలను చేయుచున్నాను. ఎన్నడూ నీ ఆజ్ఞను మీరి ఎరుగను. అయినా నేను నా మిత్రులతో విందు జరుపుకొనుటకు నీవెన్నడూను ఒక మేకపిల్లనైనను ఇచ్చి ఉండలేదు. కాని నీ సంపదను వేశ్యలతో పాడు చేసిన నీ కుమారుడు తిరిగి వచ్చిన వానిని కొరకు నీవు క్రొవ్విన కోడెదూడను కోయించితివి అనెను. తండ్రి అతనికి ఇట్లు బదులు చెప్పెను, కుమారా, నీవు ఎల్లప్పుడూ నాతో ఉన్నావు. నాకు ఉన్నదంతయు నీదే కదా. మనము విందు జరుపుకొని ఆనందించుట న్యాయము. ఏలన చనిపోయిన నీ తమ్ముడు తిరిగి బ్రతికెను, తప్పిపోయిన వాడు మరలా దొరికెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.